మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై ఆయన అనుచరులతో రానిపోని మాటలు అనిపించడం ఆయన మూర్ఖత్వం. ఈ మునుగోడు అభివృద్ధి ప్రదాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ మునుగోడు నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేసిండో ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఏదో మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో తరిమేస్తే పోతారేమో టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నావు. బిడా, నీది ఇక్కడ కాదు, నీది ఈ ఉద్యమాల కిల్లలో ఈ మునుగోడు నియోజకవర్గం. ఇది ఓమపక్ష భావజాల నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. నిన్ను తరిమితే ఇక్కడ ఉండవు, ఇక ఇక్కడ నువ్వు ఉండవు. మేము ఉద్యమాల నుంచి, ప్రభాకర్ రెడ్డి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. నువ్వు ఏదో కల్లిపల్లి మాటలు చెప్తే ఆగుతారేమో ఊకుంటారేమో అనుకుంటున్నావు, కానీ ఊకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మేము ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళం. నీది ఈ నియోజకవర్గం కూడా కాదు, ఎక్కడో నగరికాల నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి నువ్వు గెలిచినావు. ప్రజల తీర్పిచ్చిరు, అయినా గౌరవిస్తున్నావు. కానీ నువ్వు అభివృద్ధి చేయి, అభివృద్ధి చేసి ప్రజల మెప్పు పొందు. కానీ మంత్రి పదవి కోసం ఒక గ్రామ పంచాయతీ ఓపెన్ చేస్తే ఫంక్షన్ మంత్రి పదవి అడుగుతావు, లేకపోతే మార్కెట్ కమిటీ ఏదైనా పేరు పెడితే మంత్రి పదవి అడుగుతావు. నీ మంత్రి పదవి కోసమే ఆరాటపడుతున్నావు తప్ప మునుగోడు ప్రజల కోసం మాత్రం ఏ ఒక్కనాడు కూడా నువ్వు అడిగిన పాపాన పోలే. ప్రతిపక్షంగా ఉన్ననాడు నాకేం నిధులు ఇస్తలే అన్నావు, ఓకే ఇస్తలేరన్నావు. ఇవాళ అధికార పక్షంగా ఉన్నావు, ఇవాళ మంత్రి పదవి కావడం, ఓకే మంత్రి పదవి కూడా ఇస్తావు. మరి ఏ పదవి కావాలి నీకు? ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కూడా సరిపోదంటావు, ప్రధానమంత్రి కావాలి. అంటే నీది ఏంది? అసలు నిన్ను సైకో అనుకోవాలన్నా నిన్ను ఏమనుకోవాలి? అంటే నువ్వు ప్రధానమంత్రి కూడా కావాలనుకుంటావు, అది ప్రధానమంత్రి కూడా సరిపోతలేవు నిధులు అంటావు. మరి ఇంక నీకేం కావాలి? అంతర్జాతీయంగా పోతావా? కావున బిడ్డ ఆలోచించుకో. చేసే బుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎట్నైనా చేయొచ్చు. మరి అలా చేసే బుద్ధి ఉంది కావాలి, నువ్వు ఎమ్మెల్యే పదవి లేదు కావునా, నీ అధికారాలు లేవు కావునా నాకు అభివృద్ధి జరుగుతలేదు నువ్వు. మరి ఇలా ఎమ్మెల్యే పదవి ఇచ్చారు ప్రజలంతా, అభివృద్ధి చేయి, తీసుకురా, నిధులు తీసుకురా. అయ్యాల ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి ప్రదాత ప్రభాకర్ రెడ్డి 570 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి చేసిండు. అయ్యే నిధులు ఇప్పటిదాకా వాడుకుంటా ఉన్నావు, ఇంకా అయ్యే నిధులని శిలాపలకాలను ఓపెన్ చేస్తా ఉన్నావు. నీకు దమ్ముంటే తీసుకురా. నీ అన్న మంత్రి ఉండి కదా, 18 నెలలు అయింది ఏడు వరకు ఈ మునుగోడు మంత్రి రాలే. ఎందుకు రాలే? నీ సొంతం అన్న కదా, తీసుకురా. తీసుకొచ్చి ఓపెన్ చేసి లింక్ రోడ్లు ఉన్నాయి, డబుల్ రోడ్లు ఉన్నాయి, నీకు ఇష్టం వచ్చే పనులు చేయి. ఏమైంది శివనగూడెం ప్రాజెక్టు? ఈ ప్రాంతం అల్లాడిపోతుంది నీళ్ళేక. ఏం చేసినావు శివనగూడెని? శివనగూడెం ప్రాజెక్టు ఆ రోజు చెప్పినావు కదా, ధర్నా చేస్తే పోయి కూర్చున్నావు కదా. ఎలా నేను అధికారం వస్తే శివనగూడెం ప్రాజెక్ట్ చేస్తాను. ఇలా ఎటువైంది శివనగూడెం ప్రాజెక్ట్? నీదే కాదు అధికారం, నువ్వే ఉన్నావు కదా ఎమ్మెల్యేవు, చేయి. ఇవన్నీ చేత కాకుండా ఏదో ఆయన అన్నాడు ప్రతిపక్షం ఉన్నావు, అడగకపోతే ఏం చేస్తావు? ప్రభాకర్ రెడ్డి సార్ ఏం అడిగిండు? ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి అని అడుగుతుండు. తప్ప? అది తప్ప? ఇలా అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రజలు గౌరవించి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ హోదాని ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజలు కోరుకున్నది ఏదైతే కోరుకున్నారో అది అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే అడుగుతున్నాం, నువ్వు నిధులు తీసుకురా, ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అడుగుతున్నాం. ఇది తప్ప? ఈ చౌకాబోరి మాటలు మాట్లాడి కల్లిపల్లి మాటలు చెప్తే ఏదో తీస్తాం ఏదో చేస్తాం అంటే అది నీ పగటి కళ, నీ మూర్ఖత్వం. పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం, ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, ఈ పారాసిట్ లేక వచ్చిన వాళ్ళం కావు. తాతలు తండ్రులు మేము ఈ ప్రాంతం ప్రజల కోసమే పనిచేస్తున్న వాళ్ళం. కార్లలో తిరుగుతోళ్ళం కావు. గిన్ని బుక్కెడ బియ్యం తిని ప్రజలకు ఎల్లవేళలా ఎక్కడ కష్టం వస్తే అక్కడ నిలబడి, ఎక్కడ ఎవరికి బాధ వస్తే అక్కడ నిలబడి వారి కోసం పనిచేస్తున్న వాళ్ళం. ప్రజల కోసమే బతున్న వాళ్ళం, ప్రజల కోసమే పనిచేస్తున్న వాళ్ళం. నీ లెక్క డబ్బుల సంచులతో రాలే, చికెన్ మూటలతో రాలే. మేము కష్టం చేస్తున్నాం, కష్టజీవుల నుంచి వచ్చిన వాళ్ళం. అందుకే మరొకసారి చెప్తా ఉన్నాం, ఇలాంటి మాటలు మానుకొని ప్రజల కోసం, ప్రజలు ఏదైతే హామీలు ఇచ్చినావో, ప్రజలకు ఏ సేవ చేస్తా అనుకున్నావో ఆ సేవ చేయి. అప్పుడు ప్రజలు దీవిస్తారు, మేము దీవిస్తాం. మరొకసారి నువ్వు ఏమైనా అవకాశం ఉంటుంది తప్ప ఈ ఆల కుక్కల్ని ఈ కుక్కల్ని పెట్టుకొని మాట్లాడిపిస్తే తరిమిపోతున్నామో, అదిరిపోతున్నామో, బెదిరిపోతున్నాం కాదు. ఈ కేసులకు నీ మాటలకు మేము లొంగిపోతున్నాం కావు. ఖచ్చితంగా ఖబర్దార్ బిడ్డ, నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ మునుగోడు గడ్డ ఇది ఉద్యమాల గడ్డ, ఈ గడ్డ నుంచే పుట్టిన వాళ్ళం మేము. కావున నీలాంటి వాళ్ళని ఎందరినో చూసి వచ్చిన వాళ్ళం. కావున ఇది ఫైనల్ గా చెప్తున్నావు, నీకు దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టు, అల్ల నువ్వు గెలువు. ఈ మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి ప్రజల ముందు నిరూపించుకొని నిలబడు. అప్పుడు నీ గొప్పతనం ఇలా జనాలకు తెలుస్తుంది. అప్పటిదాకా ఆ ప్రభాకర్ రెడ్డి సార్ మీద అది ఇది ఏమైనా కల్లిబల్లి మాటలు మాట్లాడితే మాత్రం ఇప్పటి నుంచి సహించలేదు, ఊకం. ఖబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాం. మునుగోడు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నిన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది రాజగోపాల్ రెడ్డి పెంచి పోషిస్తున్న కుక్కలు మన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు తెలిసి తెలియకుండా, ఏమి తెలవకుండా వాళ్లకు
తెలియకుండా ఏదో ఆరోపణలు చేస్తే నిజమైతే అని ఆరోపణలు చేయడం జరిగింది. దాని గురించి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, అలాగే మా బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తలకు, నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మన మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా కాకుండా మన మునుగోడు అభివృద్ధి ప్రదాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద ఎప్పుడైతే అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నాడో, దమ్ముంటే, ధైర్యం ఉంటే మునుగోడు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏ విషయానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రభాకర్ రెడ్డి సార్ కాదు, మేము సిద్ధంగా ఉన్నాం. ఏది నిరూపిస్తారు? ఆయన లేనిదే మునుగోడు మండలంలో ఏ అభివృద్ధి అనేది అగుపడదు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే అగుపడతాయి. కానీ నువ్వు 20 నెలల నుంచి వచ్చిన ఏ ఒక్క పని, ఏ ఒక్క శంకుస్థాపన చేసినవో, లేకుంటే ఈ పని చేసినా చేపించే ముఖం లేదు నీకు. అయినా కూడా మా ప్రభాకర్ రెడ్డి సార్ని విమర్శిస్తారా? మీరు పెంచి పోషిస్తున్న కుక్కలకు మరీ చెప్తున్నాం, కుక్కల జాగ్రత్త. మళ్ళొకసారి అదే మాట మీరు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు, ఖబర్దార్. ఎందుకంటే ఆయన మునుగోడు మీద ఎంత ప్రేమతోటి, ఎంత అభివృద్ధి చేయాలనే తోటి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన అభివృద్ధి మీదనే డబ్బులు సంపాదించుకునే ఆశ లేదు, కోరిక లేదు. నేను ఎంతసేపు ఉన్నా మునుగోడుని బాగుపెట్టాలి, మునుగోడు ప్రజలే నాకు ముఖ్యం, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం అని చెప్పి పనిచేసే వ్యక్తిని మీరు విమర్శిస్తారా? ఆయన మన తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఎమ్మెల్యేలను చూసినా కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏదో ఇంత సంపాదించుకోవాలని చూస్తాడు. కానీ మన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం సొంత నిధులు, సొంత పైసలు ఖర్చు పెట్టే ఉన్నాడు. కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు. ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా సొంత పైసలే ఖర్చు పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి మీద చేస్తారా మీరు విమర్శలు? ఖబర్దార్. మీకు ఎప్పటికైనా ఇది మేము సూటిగా చెప్తున్న మాట, మీరు ఎక్కడికి వచ్చినా, అంబేద్కర్ చౌరస్తాకు వస్తారా, ఎక్కడికి వచ్చినా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మునుగోడు మండలం మా కార్యకర్తల తరఫున మేము అందరం ఒకటే కోరుతున్నాం. మీరు మళ్ళీ ఎప్పుడైనా విమర్శించాలనుకుంటే మీ ఆత్మ విమర్శన చేసుకొని తర్వాతనే మాట్లాడండి. ఎవడో నిన్న మాట్లాడతాడు ఒకడు దొంగ, ఆయన లంచాలు తీసుకుంటూ, అవి తీసుకుంటూ, ఇది తీసుకున్నది. నిరూపించురా దొంగ, నువ్వు నిరూపించు. లేనిపోని మాటలు, అబండాలు వేస్తే ఊరుకునేది లేదు. ఇప్పటి నుంచి ఎప్పటికైనా మీకు బుద్ధి చెప్పడానికి మునుగోడు మండల ప్రజలు, అలాగే నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయా ఎలక్షన్లు, ఎప్పుడు వస్తాయా? రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడు ఓడించాలన్నా, ఈ సంస్థాగత ఎన్నికలైనా సరే, లేకుంటే ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఏ ఎన్నికలు వచ్చినా నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేయాలని ప్రజలు మరీ కోరుకుంటున్నారు. ఎందుకంటే చేసిన అభివృద్ధి లేదు. ఎంతసేపున డమాచారం, పారాషూట్ లాగా రావడం, ఈ డబ్బుల ఆశ చూపించడం, నెలకో 2 నెలలకో ఎవడో చచ్చిపోతే రావడం, 2,50,000 20,000 ఇవ్వడం, పోవడం. పారాషూట్ లీడర్వే కానీ నువ్వు ప్రజలలో ఉండే లీడరు కాదు. ఎంతసేపు ఉన్నా నీకు మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి గురించి నీకేం అవసరం? మంత్రి పదవి వస్తుంది, పని చేస్తే మంత్రి పదవి వస్తుంది. కానీ మంత్రి పదవి మునుగోళ్ళ నియోజకవర్గంలో తిరుగు, పనులు చేయి, నీ ప్రభుత్వాన్ని నిలబెట్టు. నాకు ఈ అభివృద్ధి పనులు అయితలేవు అని చెప్పి అభివృద్ధి పనులు చేయాలి నువ్వు. కానీ నాకు మంత్రి పదవి వస్తలేదు ఆ సాకు చెప్పి నువ్వు మునుగోడు మండల ప్రజల ఇబ్బందులకు గురి చేస్తావా? ఆ సాకు చూపించి మండలంలో అభివృద్ధిని ఆపేస్తావా? అదే 20 నెలల నుంచి నువ్వు వచ్చినావు, ఏ ఒక్క పని చేయలేదు. మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు 2014లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రామం తిరిగి, ప్రతి ఒక్క గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని తిరిగి చూసి పనులు చేసి పెట్టిండు. అలాగే మొన్న బై ఎలక్షన్లకు నువ్వు నీ స్వార్థం కోసం సొంత పార్టీ అయిన కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీకి 18,000 కోట్లకు అమ్ముడు పోయిన దొంగవు నువ్వు. 18,000 కోట్లకు నువ్వు అమ్ముడు పోయిన దొంగవు. అలాంటి నువ్వు అభివృద్ధి చేస్తాను వస్తావు. నీ డబ్బుల కోసం, నువ్వు సంపాదించుకోవడం కోసం నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. అలాంటిది మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద విమర్శలు చేస్తావు. విమర్శలు చేసేంత మొగనివా నువ్వు? ఆయన మనస్సాక్షికి తెలుసు ఆయన ఎంత మంచివాడు అనేది. ఇక్కడ ఉన్న మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కల్మషం లేని మనిషి, కల్మషం లేని వ్యక్తి, ఎవరికైనా ఆపద వచ్చిందంటే చూసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద నువ్వు పారాషూట్ లాగా వస్తావు, ఏదో డమాచారం చేస్తావు, 10 కార్లు వేసుకొని వస్తావు, ఇట్లా చూపిస్తావు, వెళ్ళిపోతావు. మళ్ళీ 1 నెల రోజుల దాకా అవపడవు. ఎవరికి ఆపద వచ్చినా ఎవరిని అడగాలనేది దిక్కులు దిమ్మనలేదు నీ కాంగ్రెస్ పార్టీలో. అలాంటి నువ్వు మా లీడర్ మీద, మా నాయకుడి మీద విమర్శలు చేయిస్తే మాత్రం తగదు. ఇది జాగ్రత్త, మరీ జాగ్రత్తగా చెప్తున్నాం.
మరోసారి రిపీట్ అయితే మాత్రం ఖబర్దార్ ఖబర్దార్ కుక్కల్లారా ఖబర్దార్. మేము ఈసారి వదిలిపెట్టేది లేదు. ఇప్పటి నుంచి నీ అన్న మంత్రి ఉన్నాడు, నీ ప్రభుత్వం ఉన్నది, నీ ప్రభుత్వంలో నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ఉంది నీకు. నేను దమ్మున్న లీడర్ అని చెప్పుకుంటావు. ఆ దమ్ము ధైర్యం చూపించాలి. నీ అభివృద్ధి పనులు నీ అభివృద్ధిలో చూపించాలి, నువ్వు చేసే పనిలో చూపించాలి. పని చేసేది లేదు, పని చూపించేది లేదు. ఎంతసేపు ఉన్న పారాషూట్ లీడర్ రావడం పోవడం, రావడం పోవడం, అభివృద్ధి పని అనేది లేదు. నువ్వు ఎంతసేపు ఉన్న కన్న తల్లి ప్రేమ కాదు నీది, సౌతి తల్లి ప్రేమ. నువ్వు ఇక్కడ పుట్టిన ఈ నియోజకవర్గంలో పుట్టిన వాడివైతే నీకు కన్న తల్లి ప్రేమ ఉంటుంది. కానీ నువ్వు ఈ నియోజకవర్గం మనిషివి కాదు, కాదు, ముమ్మాటికి కాదు. కాబట్టి నీకు సౌతి తల్లి ప్రేమే చూపిస్తున్నావు మునుగోడు ప్రజలకు. ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి, నిన్ను ఓడించడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మునుగోడు నియోజకవర్గ ప్రజలు. ఎప్పుడు వస్తాయా ఎలక్షన్లు, ఎప్పుడు వస్తాయా రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడు తరిమి కొట్టాలనా అని ప్రజలు మరీ ఎదురు చూస్తున్నారు. నీకు నీ ప్రభుత్వాన్ని ఎదిరించే దమ్ము లేదు. నీ ప్రభుత్వానికి ఎలక్షన్లు పెట్టే దమ్ము లేక 15 నెలల నుంచి సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఎలక్షన్లు పెట్టి ఎలక్షన్లో నిలబడి గెలిపించుకొని చూద్దాం. మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా నువ్వు గెలుస్తావో చూపిస్తాం. నీ మనసులో ఎక్కడ గెలుస్తారో చూపిద్దాం. అదేందో నీ దమ్మేందో అప్పుడు చూపి. ఇప్పుడు నాకు మంత్రి పదవి రాలేదు, నేను అక్కడ పోతున్నా ఇక్కడ పోతున్నా, ఆడ ఉన్నా ఈడ ఉన్నా చెప్పడం కాదు. అభివృద్ధిలో చూపించినాడు మొగోడు. అభివృద్ధి అనేది మా ప్రభాకర్ రెడ్డి సార్ 8 నెలల్లో 8 నెలల్లో ఎక్కడ ఏ మంత్రి కాడికి తిరిగిండో, ఎవరి కాడికి తిరిగిండో 570 కోట్ల రూపాయలు తెచ్చి నిధులు మునుగోడు నియోజకవర్గం మొత్తం మీద ప్రతి గ్రామానికి ఎక్కడెక్కడ రోడ్లు లేవో, ఎక్కడెక్కడ లింక్ రోడ్లు లేవో అవన్నీ కూడా చేసి చూపిస్తే, అవి శంకుస్థాపన చేసిన తర్వాత, నువ్వు ప్రారంభించిన తర్వాత, టెండర్లు అయిన తర్వాత అవి కూడా చేసే దిక్కు లేదు. నువ్వెందుకు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నది? ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికే కానీ నీకు చేసే పని లేదు, పనిలో చూపించే దమ్ము లేదు. నువ్వు ఎప్పుడైతే రాజీనామాని పాట పాడుతున్నావు, రాజీనామా పాట పాడే అప్పుడు బీజేపీ నుంచి సీట్ తెచ్చుకున్నావు, 18,000 కోట్లు దొబ్బి తిన్నావు. మళ్ళీ ఇప్పుడు రాజీనామా పాట పాడుతున్నావు. ఏం దెంగి తిందామనో, ఏం దొబ్బి తిందామనో. కానీ నీకు అభివృద్ధి మీద ధ్యాస లేదు, ప్రజల మీద మమేకం లేదు. ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి, మళ్ళీ ఈసారి మాత్రం మా ప్రభాకర్ రెడ్డి సార్ మీద నిందలు మాత్రం, అపనిందలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు. నియోజకవర్గంగా ధర్నాలు చేసి నువ్వు మునుగోడు మండలం నియోజకవర్గంలో తిరగకుండా చేసే దమ్ము ఉంది మా కార్యకర్తలకు. నువ్వు మాత్రం మళ్ళీ తింటే నువ్వు తింటున్నావా? దొంగ అని చెప్పుకోడు. నువ్వు దొంగపై మా సార్ని దొంగ అనడం తప్పు. చాలా వరకు నిన్న ఒక దొంగ మాట్లాడుతుండు, వసూలు చేసిరని, అది చాలా వరకు ముమ్మాటికి తప్పు. దేనికైనా సిద్ధం. మునుగోడు చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా కాడికి వస్తారా, లేకపోతే ఇంకెక్కడికి వస్తారా? మాట్లాడదాం. దేనికైనా సిద్ధం. దమ్ముంటే మాట్లాడండి. ఖబర్దార్ కుక్కల్లారా.